జరిగింది బాబు? కంగారు పడాల్సిందే లేదమ్మా. మీరు ఒకసారి నాతో స్టేషన్కి రావాలి. స్టేషన్కా? ఇప్పుడెందుకు బాబు? ఏం లేదమ్మా, ఆ పృథ్వీ వాళ్ళు భాను వాళ్ళ నాన్నగారిని కిడ్నాప్ చేశారు కదా, అలాగే మిమ్మల్ని కూడా ఈసారి తీసుకెళ్ళొచ్చన్న చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఇక్కడ ఉండడం సేఫ్ కాదని మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్తున్నాను. అయితే కాసేపు వెయిట్ చేయండి, మైఖేల్ వచ్చేస్తాడు. వచ్చాక అందరం కలిసి వెళదాం. మైకేల్ని డైరెక్ట్గా స్టేషన్కి వచ్చామని చెప్పానమ్మా. ఇప్పటికి వచ్చేసే ఉంటాడు. మనం వెళ్దాం పదండి. ఇక్కడ మీరు ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ప్రమాదం. వెళ్దాం పదండమ్మా, రండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మా మైఖేల్కి ఏం ప్రమాదం జరగలేదు కదా? అమ్మా కంగారు పడద్దు, మీరు భయపడేంతగా ఏమీ జరగలేదు. మైఖేల్ క్షేమంగానే ఉన్నాడు. లోపల ఆపరేషన్ జరుగుతుంది, కొద్దిసేపు ఓపిక పట్టండమ్మా. క్షేమంగానే ఉన్నారంటున్నారు. అయితే ఆపరేషన్ చేయడం దేనికి? నిజం చెప్పండి, నా కొడుకు నాకు దక్కుతాడా? మీరు అనవసరంగా భయపడుతున్నారమ్మా. మైకేల్కి ఏమీ కాదు, నీతో పాటు క్షేమంగా ఇంటికి వస్తాడు. నా మాట మీద నమ్మకంతో ధైర్యంగా ఉండండి. కొద్దిసేపు ఇక్కడే కూర్చోండమ్మా. భాను, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్ర. సార్, ఏంటి సార్ ఈ టైంలో? ఏం లేదు భాను, మైకేల్ మీద అటాక్ జరిగింది. అటాక్ జరిగిందా? ఎవరు చేశారు? ఇంకెవరు, పృథ్వీ చేసుంటాడు. పృథ్వీనా? ఇప్పుడు మైకేల్ పరిస్థితి ఎలా ఉంది? కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉందంటున్నారు. నువ్వు హాస్పిటల్కి వస్తే అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకోవచ్చు. ఓకే సార్, వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే డాక్టర్, ఇప్పుడు మైకేల్ కండిషన్ ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల కాపాడగలిగాం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. పృథ్వీ ఇంతకు తెగిస్తాడు అనుకోలేదు. కిడ్నాప్ చేసేవాడికి ప్రాణాలు తీయడం లెక్క. మీరిచ్చే సాక్ష్యాల వల్ల వాడు జీవితాంతం జైల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సాక్ష్యాలు లేకుండా చేయడానికే ప్రయత్నిస్తాడు. అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. మీరెవరూ నా మాట వినలేదు. రాత్రి 10:30కి క్లబ్లోంచి ఒంటరిగా వస్తున్నాడు. ఈ విషయం వాళ్ళకి తెలిసి అటాక్ చేశారు. అతను అదృష్టం బాగుండి మా కంటపడ్డాడు కాబట్టి హాస్పిటల్కి తీసుకురాగలిగాం. అతను ప్రాణాలతో దక్కాడు. లేదంటే మైకేల్ మనకు దక్కుండేవాడే కాదు. ఇక నుంచైనా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమైందమ్మా? మైకేల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నాన్న. ఏంటి, మైకేల్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారా? ఎందుకమ్మా? నన్ను నిన్ను కాపాడినందుకు. ఆ పృథ్వీ మైకేల్ని చంపడానికి ప్రయత్నించాడు. రాత్రిపూట దారి కాచి కత్తులతో దాడి చేశారు. అయ్యో, అసలు ఈ పరిస్థితులన్నీ కలగడానికి మనమే కారణం. ఆ రోజే మనం ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటే ఏ ప్రమాదమూ జరుగుండేది కాదు. కానీ మనం వెళ్ళిపోతే చాలా ప్రమాదమని సిఐ గారు వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రమాదం కలుగుతుందనుకుంటే ఇక్కడుండడం ఇంకొక ప్రమాదానికి దారితీసింది. ప్రతి క్షణం భయంతోనే బతకాల్సి వస్తోంది. శ్రీకృష్ణ, అమ్మా ఎలా ఉన్నావు? కన్న కొడుకు జైల్లో ఉంటే ఏ తల్లైనా ఎలా ఉంటుందిరా? నిన్ను బాధ పెట్టినందుకు క్షమించమ్మా. నువ్వు చేసింది తప్పైనా అందుకు కారణం నువ్వు కాదురా, మన పరిస్థితులే నీ చేత ఆ తప్పు చేయించాయి. అదే మన దగ్గర కావలసినంత డబ్బుంటే అసలీ తప్పు చేయాలన్న ఆలోచనే నీకు వచ్చుండేది కాదు కదా. ఈ రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులున్న ఇండస్ట్రియలిస్ట్ విజయేంద్ర ప్రసాద్కి చెల్లెలుగా పుట్టి కూడా దారిద్ర్యం అనుభవించాల్సొస్తోంది. ఒక అనర్హుణ్ణి ప్రేమించానన్న నెపంతో నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశాడు మా అన్నయ్య. అప్పట్నుంచి ఇప్పటి వరకు కనీసం చచ్చానో బతికానో అని కూడా పట్టించుకోలేదు. అయిపోయింది దాని గురించి ఇప్పుడెందుకమ్మా? అయిపోలేదురా, ఇప్పుడే అసలు కథ మొదలు కాబోతోంది. ఆ రోజు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేయకుండా మీ నాన్నతో నా పెళ్లి జరిపించి ఇంట్లోనే పెట్టుకునుండుంటే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండేది కాదురా. ఇన్ని రోజులు అనుభవించిన దరిద్రం చాలు. మా అన్నయ్య దగ్గరికి వెళ్తాను. ఇన్నేళ్లు వాళ్ళు అనుభవించిన ఆస్తిని ఇక నుంచి మనం అనుభవించేలా చేస్తాను.